సుమారు 150 ఏండ్ల కిందట సింగరేణి బొగ్గు గనుల చరిత్రకు పునాది పడింది. భద్రాచలం అడవుల్లో యాత్రికులు వెళ్లేటప్పుడు వంట కోసం పొయ్యిరాళ్లతో కర్రలు పెట్టి వంట చేస్తుండగా ఆ రాళ్లు మండటం వింతగా గమనించారు. దీనితో ఆ రాళ్లు సాధారణమైనవి కాదని ఆశ్చర్యపోయారు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. అదే సమయంలో నిజాం స్టేట్ జియాలజిస్ట్ 1871 డాక్టర్ విలియం కింగ్ ఫ్రమ్ జియాలజిస్ట్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేయగా అది బొగ్గు అని కనిపెట్టారు. 1886 సంవత్సరం దాకా ది హైదరాబాద్ డెక్కన్ కంపెనీ పేరుతో నడిచింది. సింగరేణి ఊరిలోన ఖనిజ నిక్షేపాలు దొరికాయి కాబట్టి దీనికి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 1920 డిసెంబర్ 23 ఖరారు అయింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు సింగరేణి కాలరీస్గా కొనసాగుతోంది. బొగ్గు రవాణా అవసరముండి నిజాం పాలనలో సింగరేణి ఊరిలో సింగరేణి కాలరీస్ రైల్వే స్టేషన్ను మొదట ఏర్పాటు చేసి దానితోటి బొగ్గు రవాణా చేశారు. నా పేరు నేదునూరి నరేష్. నేను సింగరేణి గ్రామ నివాసిని. బొగ్గు గనులని విస్తరించాలనే సందర్భంలో కాలరీస్ అనే పేరు పెట్టాలనుకున్నారు. అప్పుడు ఏ పేరు పెడదామని ఆలోచించినప్పుడు మా తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి గ్రామమే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఊరు. ఈ పెద్ద ఊరు కావున ఈ సింగరేణి గ్రామం దగ్గరే బొగ్గు నిక్షిప్తాలకు మొదలు దొరికినందున కాలరీస్కి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అని పేరు పెట్టడం జరిగింది.